శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ. ఓం నమో శ్రీ సాయి నారాయణాయ. ఓం నమో శ్రీ సాయి గణేశాయ నమః. ఓం నమో శ్రీ సాయి సరస్వత్యై నమః. ఓం నమో శ్రీ సాయి సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంతు విరచితం, మణియమ్మ తెలుగు అనువాదం, అధ్యాయం 17, ఓవి 51 నుంచి 60వ ఓవి వరకు పారాయణ మరియు విశ్లేషణ. మొదట పారాయణ, దానికి ముందు శ్రీ దాశరథి శతకము నుంచి శ్రీరామస్తుతి. విన్నపమాలకించు రఘువీర, నహి ప్రతిలోకమందు నాకన్న దురాత్ముడు పరమ కారుణికోత్తమ. వేల్పులందు నీకన్న మహాత్ముడు పతిత కల్మషదూరుడు లేడు నాకు. విద్వన్నుత నీవే నాకు గతి దాశరథి, కరుణాపయోనిధి. నిన్నటి ఓవి 50 మరొకసారి తెలుసుకుందాం. ఆత్మను తెలుసుకున్న వారు ఎలా ఉంటారంటే, ఎల్లప్పుడూ అహంభావరహితులై, శాంతమూర్తులై, ప్రేమ స్వరూపులై, సమభావం కలిగి అద్వైత జ్ఞానంతో ఉంటారు. వారికి ఇహలోకంలో కావలసింది ఏదీ ఉండదు. డబ్బుతో అసలే పని ఉండదు. కీర్తిని అస్సలు పట్టించుకోరు. కనుక తమలో తాము ఉంటారు, ఏకాంతంగా ఉంటారు. 10 మందిలో రావడానికి, 10 మందిలో ఉండటానికి ఇష్టపడరు. ఇది ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళ లక్షణం. ఒకసారి దీన్ని మననం చేసుకున్నాం. ఇప్పుడు 51వ నుంచి పారాయణ చేసుకుందాం. తాను శరీరమే అన్న అహంభావం తొలగిపోయిన వెంటనే ప్రపంచ విషయాల యందు నివృత్తి కలుగుతుంది. అదే జీవుని యొక్క పరమాత్మ స్థితి అని నిశ్చయంగా గ్రహించాలి. ప్రాపంచక ప్రవృత్తి ఉన్నప్పుడు శత్రువులు, మిత్రులు ఉంటారు. కానీ నివృత్తి యందు అలా కాదు. అంతటా నేనే కనిపించగా ఇక శత్రుత్వం, మిత్రుత్వం ఎక్కడుంటుంది? ఇటువంటి మహాసుఖం ముందు శరీరానికి కలిగే దుఃఖం ఏపాటిది? ఆ మహాసుఖం లభించాక ఇక ఐహిక సుఖాల కొరకు ఎవరు ఏడుస్తారు? ఐహిక దుఃఖాలు పర్వతాల వలె వారిపై పడ్డా ఏమాత్రము చలించరు. పర్వతరాజు వలె ధైర్యంగా వివేకాన్ని కూడా జతచేసి పర్వతరాజు వలె ధైర్యంగా ఎదుర్కొంటారు. భగవంతుడు ఎవరి యందు ప్రసన్నుడవుతాడో వారికే వైరాగ్యాన్ని ఇస్తాడు. దానితో పాటు వివేకాన్ని కూడా జతచేసి వారిని భవసాగరం నుండి దాటిస్తాడు. అద్దంలో కనిపించే మొహం యొక్క ప్రతిబింబం వలె స్పష్టంగా ఆత్మను దర్శించుకోవాలన్న కోరిక కలిగిన వారికి ఇక్కడ భూలోకం, పైన బ్రహ్మలోకం, మూడో చోటు లేదు. యజ్ఞయాగాల ద్వారా దేవతలు తృప్తి చెందితే పితృలోక ప్రాప్తి కలిగి కర్మఫలాలను అనుభవించవచ్చు. కానీ ఆత్మజ్ఞానం లభించదు. గంధర్వ, మహాజన, సత్య, తపోలోకాలలో ఆత్మసాక్షాత్కారం అసలు సంభవం కాదు. అందువలన ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలన్న ఆసక్తి కలవారు భూలోకాన్ని కోరుకుంటారు. ఇక్కడ చిత్తశుద్ధి కలిగి బుద్ధి అద్దం వలె నిర్మలమై శుద్ధమైన ఆత్మస్వరూపం త్రిశుద్ధిగా ప్రతిబింబిస్తుంది. 2వ స్థలమైన బ్రహ్మలోకంలో కూడా ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. కానీ అక్కడ అనేక రకాల కష్టాలు అత్యంత ప్రయాసను కలిగిస్తాయి. ఓం శ్రీ సాయిరామ్. పారాయణ ముగిసింది. విశ్లేషణలోకి ప్రవేశిద్దాం. తాను శరీరమే అన్న అహంభావం తొలగిపోయిన వెంటనే ప్రపంచ విషయాల యందు నివృత్తి కలుగుతుంది. ఎవరికైతే నేను ఈ దేహాన్ని, పంచభూతాత్మకమైన దేహాన్ని, ఎముకలతోనూ మాంసంతోనూ రక్తంతోనూ
మలమూత్రాలతోనూ నిండి ఉన్న ఈ దేహాన్ని నేను అనే అహంభావం, అంటే నేను ఈ దేహాన్ని అనే భావం తొలగిపోతుందో అటువంటి వారికి వెంటనే ప్రపంచ విషయాల యందు విరక్తి పుడుతుంది, వైరాగ్యం పుడుతుంది. దానినే నివృత్తి మార్గం అంటారు. ఇంతకుముందు చెప్పుకున్నాం, ప్రపంచ విషయాలు నాకు అక్కర్లేదు, భగవంతుడే కావాలి అనుకునే దాన్ని నివృత్తి మార్గం అంటారు. ప్రపంచ విషయాలే నాకు ఆనందాన్ని కలిగిస్తాయి కనుక ప్రపంచంలో ఉన్న వాటితోటే నేను ఆనందిస్తాను, వాటి సంపాదన కొరకే నేను జీవిస్తాను అనుకునేదాన్ని ప్రవృత్తి మార్గం అంటారు. కనుక జీవుడు వివేకంతో భగవంతుని మార్గాన్ని ఎంచుకుంటే అతను దుఃఖరహితుడై భయరహితుడై శాశ్వత ఆనందాన్ని పొందుతాడు. తన యొక్క స్వస్వరూప సాక్షాత్కారము పొంది మానవ జన్మ పరమార్థాన్ని సాధించుకోగలుగుతాడు. అలా కాకుండా ప్రపంచ విషయాలే కావాలి, ఆ సుఖాలే కావాలి అని వాటిని ఎంచుకొని వాటి కోసం జీవిస్తూ ఉంటాడో వాడు సుఖ దుఃఖాలలో, లాభ నష్టాలలో, మరణ భయంతో, రోగ భయంతో, అనేక భయాలతో జీవిస్తాడు. కాసేపు సంతోషపడతాడు, కాసేపు దుఃఖపడతాడు. అది వాడి యొక్క జీవన విధానం. అలా కాకుండా శాశ్వత ఆనందం కావాలంటే నివృత్తి మార్గంలో ప్రయాణం చేయాలి. 2 మార్గాలు మన ముందు నిలబడ్డాయి. నీకు ఏ మార్గం కావాలంటే ఆ మార్గాన్ని ఎంచుకునే పోయే స్వేచ్ఛ నీకుంది, నీ ఇష్టం. అదే జీవుని యొక్క పరమాత్మ స్థితి అని నిశ్చయంగా గ్రహించు. ఏది? భగవంతుడి మార్గమే నాకు కావాలి, ఈ ప్రపంచ విషయ సుఖాలు నాకు అక్కర్లేదు, అవి క్షణికమైనవి, అశాశ్వతమైనవి, లోపభూయిష్టమైనవి, దుఃఖభరితమైనవి అని వివేకంతో తర్కించి తెలుసుకొని భగవంతుని మార్గం ఎంచుకొని ఈ ప్రపంచ విషయ సుఖాలను కాలదన్నుతాడో వాడు పరమాత్మ స్థితిని పొందుతాడు, పరమాత్మ స్థితికి అర్హుడవుతాడు. అదే పరమాత్మ స్థితి కూడా ఎప్పుడైతే నీవు ఈ ప్రపంచ విషయాలను వద్దనుకుంటావో నీకు పరమాత్మ స్థితి సిద్ధమై ఉంటుంది. అంతా నీ చేతుల్లోనే ఉంది, నువ్వు ఎంపిక చేసుకునే దాన్ని బట్టి ఉంది. ప్రాపంచక ప్రవృత్తి ఉన్నప్పుడు శత్రువులు మిత్రులు ఉంటారు, కానీ నివృత్తి యందు అలా కాదు. ప్రాపంచ ప్రవృత్తి మార్గాన్ని ఎంచుకున్నప్పుడు మనకు ఇష్టమైనవి ఉంటవి, ఇష్టవి లేనివి ఉంటవి, శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది, లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది, పగలుంటుంది, రాత్రి ఉంటుంది. ఇలా అది ఇది 2 ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. కానీ నివృత్తి యందు అలా కాదు. అంతటా నేనే కనిపించగా ఇక శత్రుత్వం మిత్రుత్వం ఎక్కడుంది అంటాడంటే నివృత్తి మార్గం. ప్రపంచ విషయాలు నాకు అక్కర్లేదు, పరమాత్మ మార్గమే నాకు కావాలని ఎంచుకునే పోయే వాళ్ళకు అక్కడ ఏముంటుంది అంటే అంతటా పరమాత్మే కనిపిస్తుంటాడు, అంతటా నేనే కనిపిస్తూ ఉంటాడు. అంటే ఉంటే అంతటా నీలో ఉన్న ఆత్మే అంతటా ఉంది అనే జ్ఞానం కలిగి ఉంటాడు. కాబట్టి వేరు లేదు, మరొకటంటూ లేదు, ఏకమేవ అద్వితీయం బ్రహ్మం, ఉన్నది ఒక్కటి బ్రహ్మమే, రెండోది లేదు అనే భావంతో ఉన్నప్పుడు ఇంకా శత్రువు లేడు, మిత్రులు లేడు, చెప్పేవాళ్ళు లేడు, వినేవాళ్ళు లేడు, జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, ఉన్నదంతా ఒక్కటే. దాని స్వరూపం, దాని లక్ష్యం ఆనంద స్వరూపం. కాబట్టి ఇంకా రెండోది లేదు, ఒక్కటే. ఆ ఒక్కటి ఆనంద స్వరూపం. ఆనందం దొరికాక ఇంకా ఇంకోటి ఎందుకు? మనకు వేరే దాని గురించి ఆలోచన ఎందుకు వస్తుంది? అసలు రెండోదే లేనప్పుడు ఇంకా వేరేది అనేది భావనే రాదుగా. శత్రుత్వం మిత్రుత్వం ఉండదు, అంతటా తానే కనిపిస్తుంటాడు, అన్ని రూపాల్లో నేనే సంచరిస్తున్నాను అని అనుకుంటాడు, అన్ని వస్తువుల్లో నేనే ఉన్నాను అనుకుంటాడు, అన్ని లోకాల్లో నేనే ఉన్నాను అనుకుంటాడు, లేదా పరమాత్మ ఉన్నాడు అనుకుంటాడు. ఉంటే నేను, లేదా పరమాత్మ, రెండు ఒకటే. పరమాత్మ భావం ఉన్నంత వరకు పరమాత్మ, పూర్ణ జ్ఞానం కలిగేసరికి ఆ పరమాత్మ నేను వేరు కాదు, అంతా నేనే. అటువంటి మహాసుఖం ముందు శరీరానికి కలిగే దుఃఖమే పాటిది. ఇటువంటి మహాసుఖం అద్వైత సుఖం, అద్వైత జ్ఞానం ద్వారా లభించే అద్వైత సుఖం, అంతా ఒక్కటే అనే జ్ఞానం భావం, దాని ద్వారా వచ్చే మహాసుఖం ఉన్నప్పుడు ఇక ఈ శరీరానికి వచ్చే చిన్న చిన్న కష్టాలు, రోగాలు, లేదా శరీరాన్ని వదిలివేసే మరణం, ఇవన్నీ అసలు లెక్కలోకి కాదు.
ఎందుకంటే ఈ శరీరం నేను కాదు, శాశ్వతమైన, సూక్ష్మమైన, అనంతమైన, తేజోమయమైన, ఆనంద స్వరూపమైన, అక్షయమైన ఆత్మ నేనని తెలుసుకున్న తర్వాత, అనుభవం వచ్చాక దేహం దానికి ఏమొస్తే మనకేమి, అది ఉంటేమి పోతేమి. అది ఒక చొక్కా లాంటిది. తొడుక్కుంటాం వదిలేస్తాం, తొడుక్కుంటాం వదిలేస్తాం, అంతే. ఈ చొక్కా వదిలేస్తే ఇంకో చొక్కా తొడుక్కొని వస్తాం, అంతే. దానికి ఎవడు బాధపడతాడు? ఈరోజు 2 రోజులు వేసుకున్న చొక్కాని వదిలేస్తాడని బాధపడతారా? ఇంకో చొక్కా వేసుకుంటాడు, ఆనందంగా అది ఒడిస్తాడు, ఇంకోటి వేసుకుంటాడు. ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తులు కూడా అంతే. ఈ శరీరాన్ని ఆనందంగా వదిలేస్తారు, ఇంకో కొత్త శరీరాన్ని తగిలించుకుంటారు. ఐహిక దుఃఖాలు పర్వతాల వలె వారిపై పడ్డా ఏమాత్రమూ చెలించరు. లౌకికమైనటువంటి దుఃఖాలు, నష్టాలు ఎన్నొచ్చినా వారి మనసుకు అవేం పట్టవు. ఎందుకని? అతని దేహాన్నే నేను కాదనుకున్నాడు. వచ్చే కష్టాలు, నష్టాలు దేహానికి సంబంధించినవి కదా, కాబట్టి అవి అతన్ని ఏమీ చేయలేవు. పర్వతరాజు వలె ధైర్యంగా ఎదుర్కొంటాడు. పర్వతరాజు ఎవరు? హిమాలయాలు. హిమాలయాలంత ఎత్తున ధైర్యం ఉంటే చిన్న చిన్న కొండల్లాంటి కష్టాలు వస్తే ఏం లెక్క చేస్తాడు? జనక మహారాజు గురువు గారు అదే పరీక్ష పెట్టాడు. జనక మహారాజు గురువు గారు అష్టావక్రుడి దగ్గర ఆయన విద్య నేర్చుకునేటప్పుడు ఇంకా కొంతమంది శిష్యులు ఉన్నారు. వారికి ఆత్మజ్ఞానం చెప్పిన తర్వాత శిష్యుల యొక్క గుడారాలన్నీ కూడా తగలబడిపోతున్నట్టుగా చూపించాడు గురువు గారు. ఆ శిష్యులు పరిగెత్తికెళ్ళి, అయ్యయ్యో మా గుడారాలు తగలబడిపోతున్నాయి, మా వస్తువులు తగలబడిపోతున్నాయి, మా బట్టలు తగలబడిపోతున్నాయి అని పరిగెత్తి వాటన్నిటిని బయటికి తీసి బాధపడి గుండెలు అరుచుకుంటున్నారు, గుండెలు చరుచుకుంటున్నారు, ఏడుస్తున్నారు. గురువుగారు అన్నీ కాలిపోతున్నాయని. గురువుగారు నవ్వి ఊరుకున్నారు. ఆ తర్వాత జనక మహారాజు యొక్క రాజ్యమంతా కాలిపోతున్నట్టుగా జనక మహారాజు చూపించాడు. జనక, అదిగో నీ రాజ్యం అంతా తగలబడిపోతుంది చూడు అన్నాడు. అప్పుడు జనకుడు నవ్వుతూ ఉన్నాడంట. అదేంటి నీ రాజ్యం తగలబడుతుంటే నవ్వుతున్నావు అన్నాడు. నా రాజ్యం తగలబడితే నాకేమవుతుంది గురువుగారు? నా రాజ్యము నేను కాదు కదా, రాజ్యానికి నాకేం సంబంధం? అది తగలబడితే నేనెందుకు ఏడవాలి? నేను తగలబడితే ఏడవాలి, నేను కాదు కదా తగలబడేది. కాబట్టి నేను రాజ్యం వేరనుకున్నట్టుగానే ఆత్మ శరీరం వేరు. కాబట్టి శరీరానికి ఏదైనా వస్తే, ఈ శరీరానికి సంబంధించిన సంసారానికి ఏదైనా వస్తే నాకేమవుతుంది? నేను ఆత్మను కదా. నన్ను గాలి ఎండింపజేయలేదు, అగ్ని దహింపజేయలేదు, నీరు తడపలేదు, ఖడ్గము చేత ఖండించబడదు. అటువంటి నేను ఎందుకు భయపడతాను? నేను కాలిపోను, నేను ఎండిపోను, నేను తడిచిపోను, నేను నరకబడను. ఇంకా అసలు భయపడడానికి అవకాశం ఎక్కడుంది? నేను అంతటి విశిష్టమైన ఆత్మను కదా అనే జ్ఞానం ఆయనకు ఉంది. కాబట్టి అలా సమాధానం ఇచ్చేసరికి, నాయన నువ్వు ఆత్మజ్ఞానివి అన్నాడంట. కాబట్టి మనకు సంబంధించిన సంసారంలో ఈ శరీరానికి సంబంధించినవి కానీ సంసారానికి సంబంధించినవి కానీ ఏవైనా వచ్చిపోతూ ఉంటే నిర్లిప్తంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉంటే ఆనందం నీ సొత్తు. అయ్యో పొయ్యే 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 అని ఏడుస్తూ గుండె బాదుకొని సమస్యలు తెచ్చుకొని నీ మనసును నువ్వే బాధ పెట్టుకుని అయ్యో పోయింది, అయ్యో పోయిందా, పోయింది నిజమే. అయ్యో పోయింది, అయ్యో పోయింది అని బాధపడమని ఎవరు చెప్పలేదే నీకు? నువ్వే బాధపడుతున్నావు కాబట్టి నీ బాధకు నువ్వే కారణం. వచ్చాయనుకో, అయ్యో వచ్చింది, అయ్యో వచ్చింది అని ఆనందపడితే పోయినప్పుడు అయ్యో పోయి అని బాధ ఉంటుంది. వచ్చినా మాత్రం ఏం చేసుకుంటావు? వాటిని తినేదా, ఇంకేమైనా చేసేదా? తినడానికి తిండి ఉందా లేదా, కట్టుకోవడానికి బట్ట ఉందా లేదా, ఉండడానికి ఇల్లు ఉందా లేదా? ఈ 3 పరిపూర్ణంగా ఉన్నప్పుడు జీవుడు బాధపడాల్సిన అవసరమే లేదు. ఆ 3 ఉన్న తర్వాత ఏవి వచ్చినా ఏవి పోయినా చూస్తూ హాయిగా ప్రశాంతతను చేర్చకుండా, ప్రశాంతతను వదిలివేయకుండా ఉండగలగడం నేర్చుకుంటే నీ ఆనందం నీ సొత్తు, నీ మనశ్శాంతి నీ సొత్తు. అది నీ చేతిలో పని, నీ ఇష్టం. భగవంతుడు ఎవరి యందు ప్రసన్నుడవుతాడో వారికే వైరాగ్యాన్ని ఇస్తాడు. అంటే నీకు ఇటువంటి వైరాగ్యం కలగాలంటే భగవంతుడు ఎవరి యందు ప్రసన్నమవుతే వారికి వైరాగ్యం వస్తుంది, వారికి ఇటువంటి జ్ఞానం కలుగుతుంది. వారు ఈ ప్రపంచ విషయాల్లో చెలించకుండా నిబ్బరంగా, నిర్భయంగా ఎప్పుడూ ఒకేలా ఉండగలుగుతారు. దానితో పాటు వివేకాన్ని కూడా జతచేసి వారిని భవసాగరం నుండి దాటిస్తాడు. వైరాగ్యాన్ని ఇచ్చి ఆ తర్వాత సత్యమేది అసత్యమేది తెలుసుకునే వివేకాన్నిచ్చి ఆ సత్య మార్గంలో ప్రయాణింపచేసి వారిని భవసాగరం దాటిస్తాడు భగవంతుడు.
ఎవరిని దాటిస్తాడు? ఎవరి యందు ఆయన కరుణ గలదో, ఎవరి యందు ఆయన అభయం కలదో, అనుగ్రహం కలదో వారికి ఇవి లభిస్తాయి. నీకు వైరాగ్యం వచ్చిందంటే, వివేకం వచ్చిందంటే, ప్రపంచ విషయాలు నాకేం అక్కర్లేదు, ప్రపంచ సుఖాలు నాకు అక్కర్లేదు, లోకంలో కీర్తి ప్రతిష్టలు అక్కర్లేదు, అందరూ ఆశించే డబ్బు నాకు అక్కర్లేదు, ఉన్నది చాలు అని నువ్వు అనుకోగలుగుతున్నావంటే భగవంతుని అనుగ్రహం, గురు అనుగ్రహం నీకు సంపూర్ణంగా ఉంది అని తెలుసుకో మనసా. అద్దంలో కనిపించే మొహం యొక్క ప్రతిబింబం వలె స్పష్టంగా ఆత్మను దర్శించుకోవాలన్న కోరిక కలిగిన వారికి ఇక్కడ భూలోకం, పైన బ్రహ్మలోకం, మూడో చోటు లేదు. అద్దంలో మనం ముఖాన్ని చూసుకున్నంత స్పష్టంగా నీ ఆత్మను నువ్వు చూసుకోవాలనుకుంటే రెండు చోట్లు ఉన్నాయంట. ఒకటి భూలోకంలో సాధ్యమవుతుందంట, రెండోది బ్రహ్మలోకంలో సాధ్యమవుతుందంట. యజ్ఞయాగాల ద్వారా దేవతలు తృప్తి చెందితే పితృలోక ప్రాప్తి కలిగి కర్మఫలాలు అనుభవించవచ్చు, కానీ ఆత్మజ్ఞానం లభించదు. యజ్ఞాలు యాగాలు చేసి దేవతలను సంతృప్తి చెందేలా చేస్తే పితృలోక ప్రాప్తి, స్వర్గలోక ప్రాప్తి దొరుకుతుంది, కానీ ఆత్మజ్ఞానం మాత్రం దొరకదు. పూర్వకాలంలో చాలామంది యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళాలని, స్వర్గసుఖాలు అనుభవించాలని, ఇంద్రలోకానికి వెళ్ళాలని, అప్సరసలను చూడాలని, అక్కడ మధురసం తాగాలని, మధువు తాగాలని, ఎన్నెన్నో కోరికలు. ఈ రోజుల్లో అందరూ అమెరికా వెళ్ళాలని, అమెరికాలో అసలు అద్భుతమైనటువంటి సుఖాలు ఉంటాయని, చూసి తీరాలని, అమెరికా వెళ్ళడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నట్టు పూర్వకాలంలో స్వర్గానికి వెళ్ళాలనే లక్ష్యంగా పెట్టుకొని పనిచేసేవారు. ఇప్పుడు స్వర్గం ఉందనేది కూడా ఎవరికి తెలియదులేండి. అమెరికా ఉంది అనేది ఒకటి తెలుసు. అమెరికా వెళ్తే స్వర్గం వెళ్ళినట్టే. కనుక అమెరికా వెళ్ళినా, స్వర్గానికి వెళ్ళినా ఆత్మజ్ఞానం మాత్రం దొరకదు. అమెరికాలో కూడా కష్టాలు ఉంటాయి, అమెరికాలో కూడా బాధలు ఉంటాయి, అమెరికాలో కూడా నష్టాలు ఉంటాయి, అమెరికాలో కూడా రోగాలు వస్తాయి. అన్నీ ఇండియాలో ఉన్నట్టుగానే ఉంటాయి, కాకపోతే రోడ్లు పెద్ద పెద్దగా ఉంటాయి, బాత్రూమ్లు పెద్ద పెద్దగా ఉంటాయి. అంతేగాని భగవంతునికి సంబంధించిన జ్ఞానం మాత్రం నీకు దొరకదు. ఆత్మజ్ఞానం మాత్రం దొరకదు. నిన్ను నువ్వు తెలుసుకునే జ్ఞానం దొరకదు. భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానం నీకు దొరకదు. అది కావాలంటే అమెరికా వాళ్ళే ఇండియాకి పరిగెత్తుకొని వస్తారు, భారతదేశాన్ని పరిగెత్తుకొని వస్తారు. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్తే నీకు భౌతికం దొరుకుతుంది, ఆధ్యాత్మికం దొరకదు. భౌతికంలో సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, శత్రుమిత్రులు అన్నీ ఉంటాయి. కాబట్టి అక్కడికి వెళ్ళినంత మాత్రాన సుఖపడతాను అని అనుకుంటే భ్రమ. గంధర్వ, మహా, జన, సత్య, తపోలోకాల్లో ఆత్మసాక్షాత్కారం అసలు సంభవం కాదు. అందువలన ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలని ఆసక్తి గల వారు భూలోకాన్ని కోరుకుంటారు. గంధర్వలోకం ఉంటుంది, ఘంటశాలి గారి లాగా, బాలసుబ్రహ్మణ్యం లాగా అద్భుతమైనటువంటి కంఠం కలిగి చక్కగా పాడగలిగిన లోకం గంధర్వలోకం. మహాలోకం, జన, సత్య, తపోలోకాలు ఉన్నాయి. ఈ లోకాల్లో కూడా ఆత్మసాక్షాత్కారం సంభవం కాదు. అందువలన ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలన్న ఆసక్తి కలవారు భూలోకాన్ని కోరుకుంటారు. 14 లోకాలు ఉన్నాయంటారు, 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు ఉన్నాయంటారు. ఈ 14 లోకాల్లో కూడా ఆత్మసాక్షాత్కారం ఎక్కడా దొరకదంటున్నారు. ఒక భూలోకంలో దొరుకుతుంది, రెండోది బ్రహ్మలోకం అంటున్నాడు. అందుకనే దేవతలు కూడా మనుషులను చూసి ఈర్ష్యపడుతుంటారు అని కొన్ని చోట్ల నేను చదివాను. సచరిత్రలు కూడా ఆ విషయం చెప్పడం జరిగింది. మోక్షం పొందాలంటే, సాక్షాత్కారం పొందాలంటే భూలోకంలో మానవుడిగా పుట్టవలసిందే. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, సాక్షాత్తు పరమాత్మ, పరబ్రహ్మ ఈ భూమి మీద మాత్రమే రాముడిగా, కృష్ణుడిగా, బుద్ధుడిగా, నరసింహస్వామిగా, వామనుడిగా, సాయినాథుడిగా, ఇలా అనేకమైనటువంటి దివ్యావతారాలు, పరిపూర్ణ అవతారాలు, పూర్ణ అవతారాలు, అంశావతారాలు, అనేకమైన అవతారాలు ఈ భూలోకంలోనే ఎత్తాడు, కానీ ఊర్ధ్వలోకాల్లో ఎత్తలేదు, అధోలోకంలో ఎత్తలేదు. కాబట్టి దేవతలు పైనుంచి చూసి మానవుని చూసి ఈర్ష్యపడతారంట. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు, నీలమేఘశ్యాముడు, శంఖచక్ర గదాధారి, మురారి, శ్రీహరి, జనార్దనుడు, అచ్యుతుడు, అనంతుడు, కేశవుడు, శ్రీకృష్ణుడు, గోపాలుడు, అనంతమైనటువంటి నామాలు కలిగి అనంత రూపాలు కలిగినటువంటి ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఈ భూమి మీద రాముడిగా, కృష్ణుడిగా నడయాడాడే. ఆ పరమాత్మ యొక్క దివ్యమంగళ రూపాన్ని చూసే అదృష్టం మానవులకు కలిగిందే. ఆ పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందే అదృష్టం మనుషులకు కలిగిందే. ఆ పరమాత్మ యొక్క దివ్య లీలలు చూసి
చెప్పుకుంటూ మననం చేసుకుంటూ ఆనందించే అవకాశం మానవులకే కలిగిందే. ఒక్కసారి ఆయన దివ్య రూపాన్ని చూసినా, నామాన్ని పలికినా మోక్ష కరతలామలకం అవుతుంది. అటువంటి పరమాత్మ అవతారం పొందిన భూలోకం, పరమాత్మ అవతారాన్ని చూసిన మానవులు ఎంతటి అదృష్టవంతులు అని ఈర్ష్యపడతారని కొన్ని గ్రంథాలు చెప్పబడింది. ఇక్కడ చిత్తశుద్ధి కలిగి బుద్ధి అర్థం వలె నిర్మలమై శుద్ధమైన ఆత్మస్వరూపం త్రిశుద్ధిగా ప్రతిబింబిస్తుంది. ఇక్కడే మనిషికి చిత్తశుద్ధి కలుగుతుంది, వేరే లోకంలో అవకాశం లేదు. బుద్ధి అర్థం వలె నిర్మలమై బుద్ధిని శుద్ధి చేసుకునే అవకాశం కూడా. బుద్ధి ప్రకాశవంతం, బుద్ధి తేజోమయం, సూర్యకాంతిలా బుద్ధి మెరుస్తూ ఉంటుంది. అలాంటి బుద్ధిని అర్థం వలె నిర్మలం చేసుకునే అవకాశం సాధన ద్వారా, భగవంతుని మార్గంలో ప్రయాణం చేయి, భగవంతుని ఆరాధన ద్వారా బుద్ధి అర్థం వలె నిర్మలం చేసుకునే అవకాశం ఉంది. శుద్ధమైన ఆత్మస్వరూపం, ఆత్మ ఎలా ఉంటుంది? శుద్ధంగా, పరిశుద్ధంగా, నిర్మలంగా, స్పష్టంగా, తెల్లగా, సూర్యకాంతి మయంగా మెరుస్తూ ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశాన్ని చూస్తే, ఆ ప్రకాశంలోంచి వచ్చే దివ్యానందాన్ని జీవుడు భరించలేడు. అది భరించడానికి కూడా నీవు కొంత అర్హత సంపాదించాలి, సాధన సంపత్తి నీకు ఉండాలి. ఆ దివ్య తేజస్సును చూసి అందరూ తట్టుకోలేరు. అందుకని అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ దివ్య నేత్రాన్ని ప్రసాదించాడు దర్శించటానికి. ఈ మనోనేత్రంతో కానీ, ఈ యొక్క భౌతిక నేత్రంతో కానీ చూడలేము, జ్ఞాననేత్రంతో మాత్రమే దాన్ని చూడగలుగుతాం. అంత శుద్ధంగా ఉంటుంది, అంత నిర్మలంగా ఉంటుంది, అంత పవిత్రంగా ఉంటుంది, అంత తేజోమయంగా ఉంటుంది, అంత ఆనందభరితంగా ఉంటుంది. త్రిశుద్ధిగా ప్రతిబింబిస్తుందంట. త్రిశుద్ధి, 3 రకాల గుణాలు లేకుండా, సత్వగుణము లేకుండా, రజోగుణం లేకుండా, తమోగుణం లేకుండా అది ప్రకాశిస్తూ ఉంటుంది. రెండవ స్థలమైన బ్రహ్మలోకంలో కూడా ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. కానీ అక్కడ అనేక రకాల కష్టాలు, అత్యంత ప్రయాసను కలిగిస్తాయి. ఇది సాయినాథుల వారు చెప్పింది, మనకు తెలియదు. బ్రహ్మలోకంలో ఆత్మసాక్షాత్కారం ఎలా కలుగుతుంది, బ్రహ్మలోకం ఎలా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎలా ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది, ఎందుకు అక్కడ ఆత్మసాక్షాత్కారానికి కష్టాలు ప్రయాసను కలిగిస్తాయని చెప్తున్నాడు. బ్రహ్మలోకం కంటే భూలోకంలోనే ఆత్మసాక్షాత్కారం సులభంగా లభిస్తుందని ఎలా చెప్తున్నారు? అది సద్గురు సాయినాథుల వారికి మాత్రమే తెలిసింది. మనం దాని గురించి మాట్లాడకూడదు. ఈ లోకంలో మాత్రం ఆత్మసాక్షాత్కారం పొందే అవకాశం ఉంది. దేవతలు కూడా ఈ లోకాన్ని, ఇక్కడ ఉన్న మానవులను చూసి ఈర్ష్యపడుతుంటారు. వాళ్ళు కూడా మానవులుగా పుట్టి మోక్ష ప్రయత్నం చేయాలని అనుకుంటూ ఉంటారు. కనుక ఈ జన్మ చాలా ఉత్తమమైన జన్మ, ఈ లోకం చాలా గొప్ప లోకం అనేది కూడా మనకు తెలుస్తుంది. ఓం శ్రీ సాయిరామ్.